అందరికీ నమస్కారం అండి. జూన్ 24న ఆషాఢ అమావాస్య. పితృదేవతల ఆశీస్సుల కోసం ఆ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాస ఆరంభ సమయంలో లక్ష్మీదేవి భూమి మీదకి అడుగు పెడుతుందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే మనం ఈ సంవత్సరం ఆషాఢ మాసం 2025 జూన్ 26 తేదీ ప్రారంభం అయ్యింది మరియు జూలై 24ను ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో కొన్ని చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన పనులు తెలుసుకుందాం. ప్రతి తెలుగు నెల చివరిలో వచ్చే అమావాస్య రోజు పితృదేవతలు పూజిస్తారు. శ్రావణ మాసం మొత్తం కూడా ఎంతో శుభకరమైనది. వివాహాల శుభకార్యాలకి ఈ మాసం ఎంతో అనువైనది. ఆషాఢ అమావాస్య అనంతరం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసం చివరి రోజు కావున కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా అనేక రకాల పుణ్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజున నది స్నానం చేయడం ద్వారా పుణ్యం పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పితృదేవతలు కూడా తర్పణం వదలవచ్చు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య కావడంతో ఈ రోజు పితృదేవతలను పూజిస్తే జనన మరణాల చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున ఇంట్లో దేవుడు మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపైన శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమశివుడికి ప్రీతికరమైన బిల్వపత్రం, పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగలికి ఉపయోగించే అన్ని వస్తువులు పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య గడిలో ముగిసిన తర్వాత ఆ సుమంగలి వస్తువులన్నీ కూడా ఎవరైనా సరే ముత్తైదులను పిలిచి గంధం రాసి బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయంటున్నారు మన పండితులు. అయితే అమావాస్య రోజున చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. కాబట్టి నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులు అమావాస్య రోజు అస్సలు అనుకూలమైన రోజే కాదు. కాబట్టి నూతన వాహనం కూడా అమావాస్య రోజున కొనవద్దు. కేవలం ఈరోజు పితృదేవతలకి పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి. పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం, స్వయం పాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు, వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకి, అభాగ్యులకి దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈ రోజున ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి కూడా నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా సరే పూల చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించాలి. ఇలా ఆషాఢ అమావాస్య సాయంత్రం ఆ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు, పంచదార, బియ్యం, పిండి దానం చేస్తే మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు కూడా అంటున్నారు. ఇక అన్నదానం చేసిన ఫలితం కూడా ఉంటుంది. ఎవరితోనూ పొరపాటును కూడా గొడవలు పడకూడదు. బిచ్చగాలను నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధులను కూడా అస్సలు అవమానించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే ఇక ఆషాఢ అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా కలుగుతాయని విశ్వసిస్తారు. అయితే ఆషాఢ అమావాస్య సందర్భంగా గోమాతకి పూజ చేయడం ద్వారా మీకు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆషాఢ అమావాస్య రోజు రావి చెట్టు మొదల వద్ద దీపం వెలిగించి పూజలు చేసినట్లయితే మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజు పేద ప్రజలకు బట్టలు, ధనం, ధాన్యం దానం చేయడం ద్వారా మీకు సకల సంపదలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో తప్పకుండా చేయవలసినటువంటి పనులు శ్రీ మహావిష్ణువు, మహాశివుని పూజిస్తారు. మహావిష్ణువు మరియు శివుణ్ణి ఎంత పూజిస్తే అంత అధిక లాభాలు కలుగుతాయి. జలదేవతను పూజించాలి. ఐశ్వర్యంతో పాటు అదృష్టాన్ని కూడా ఇస్తుంది.
ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజించడం వల్ల శ్రేయస్కరం మరియు శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. ఆషాఢ మాసం ప్రారంభం రోజున నదిలో స్నానం చేయాలి. దాన ధర్మం చేయడం వల్ల మన కుటుంబంలో ఉన్న వారి అందరినీ కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. లేని వారికి భోజనం, బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుంది. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసంలో ప్రారంభం కావడం విశేషం. ఉత్తరాషాఢ నక్షత్రం ఆషాఢ మాసానికి మరొక పేరు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసమన్న కోరిక నెరవేరే నెల భావిస్తారన్నమాట. ఈ మాసంలో స్వచ్ఛమైన ఆహారం మరియు నీరు తీసుకోవాలి. ఆషాఢ మాసంలో అంటే ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువు నెలపాటు నిద్రలోకి వెళతారు. మహావిష్ణువు నిద్రించిన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఆషాఢ మాసంలో సూర్యుని పూజిస్తారు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరుతాయి. ధన్యవాదములు.